మరి దేవుడు వెలిగినప్పుడు దేవుడు మరి యొక్క వెలుగుని ఎందుకు నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది? దేవుడు వెలిగినప్పుడు దేవుడే తేజస్సు అయినప్పుడు మరి యొక్క తేజస్సు అవసరమా? దేవుడు మానవుడికి వెలిగివ్వడమే కాన్సెప్ట్ అనుకుంటే డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా. మధ్యలో సూర్యచంద్రుడిని ఎందుకు ఏర్పాటు చేసి, సరే పోనీ ఏర్పాటు చేసి సూర్యచంద్ర నక్షత్రాల ద్వారా ఈ కాంతిని మానవుడికి ఇవ్వడం దేవుని చిత్తం అనుకుంటే, మరి ముందుగా వాటిని తయారు చేసి తర్వాత వెలుగు చేయాలి కదా. మొట్టమొదటిగా ఈ సమయంలో ఇలా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఈ దివ్యమైన క్షణాలను దయచేసిన జ్యోతిర్మయ దేవునికి నాకు కృతజ్ఞతలను సమర్పిస్తున్నాను. అలాగే ఈ దూర శ్రావణ యంత్రం ద్వారా వాక్యాన్ని అపేక్షిస్తున్న మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నేను చాలా సమయం దేవునితో ప్రార్థనలో గడిపిన తర్వాత 2 విషయాల గురించి ఆలోచన నాకు కలిగింది. మొదటి ఆలోచన, చాలా విషయాల్లో మనం దేవుని గ్రంథంలో అర్థం కాకనో, లేక సమయం సరిపోకనో, లేదా తర్వాత చూద్దాంలే, లేదా సరైన వివరాలు దొరకట్లేదనో దాటి వేస్తుంది. ఇది అందరూ చేసేది, నేను అప్పుడప్పుడు అలాగే చేస్తుంది. అయితే దానిని కరెక్ట్ చేసుకుందామని ఎక్కడెక్కడైతే మనం సహజంగా దాటేస్తుంటామో అక్కడక్కడ నేను కావాలని బ్రేక్ అయ్యి ఆ విషయం గురించి దేవుని వాక్యం పరిధిలో అన్ఆస్క్డ్ క్వశ్చన్స్, నెగ్లెక్టెడ్ క్వశ్చన్స్, అంటే మనం నిర్లక్ష్యం చేసే ప్రశ్నలు అనే శీర్షికతో సిరీస్ని స్టార్ట్ చేద్దామని నేను తలస్తున్నాను. దీనిలో ప్రారంభంగా దేవుని గ్రంథంలో ప్రారంభం నుంచి తెలుసుకుంటూ వద్దాము ఒక క్రమంలో అని అనుకున్నాను. అయితే దేవుని వాక్యంలో ప్రారంభం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని చెప్తూ, తర్వాత వెంటనే భూమి నిరాకారంగా శూన్యంగా ఉందని చెప్తూ, అయితే ప్రారంభ వీడియోలని నెగిటివ్ విషయం గురించి మాట్లాడడం ఎందుకని చెప్పి కొద్దిగా ఎదరికెళ్ళి తర్వాత 3వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అనే మాటలు మనం చూస్తాం. ఇక్కడ ఆగి వెలుగును గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుని గురించి మాట్లాడుతూ, దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించచ్చు అమరత్వం గలవాడే ఉన్నాడు అని చెప్తూ ఎవరినూ కూడా ఆయన్ని సమీపించలేరు, ఏ నరుడు ఆయన్ని చూడలేడు, ఇక ముందు చూడబోరు అనే మాటలు మనం చూస్తాం. అంటే దేవుని ఎవరు కూడా చేరుకోలేనంత తేజస్సు. ఇదే విషయాన్ని యాకోబు పత్రికలో కూడా చెప్తాడు. శ్రేష్టమైన ప్రతిదీ కూడా పరసంబంధమైనది, జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి వచ్చిన అన్నట్టు. అక్కడ మనం చూసినట్లయితే ఇంగ్లీష్ లో ఫాదర్ ఆఫ్ ది లైట్స్ అనే పదాన్ని వాడినట్లుగా మనం చూస్తాం. ఇవి రెండు మనం దగ్గర పెట్టి ఆలోచన చేసినట్లయితే దేవుడు తేజోమయుడు, దేవుడు కాంతివంతుడు అని మనం చెప్పగలం. మరి దేవుడు వెలిగినప్పుడు దేవుడు మరి యొక్క వెలుగుని ఎందుకు నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది? దేవుడు వెలిగినప్పుడు దేవుడే తేజస్సు అయినప్పుడు మరి యొక్క తేజస్సు అవసరమా? మరి యొక్క తేజస్సుని దేవుడు ఎందుకు నిర్మించాడు? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన అని ఈ మాటలు ఎందుకు చూస్తాము? ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆదికాండం 1-2 అధ్యాయాల్లో కూడా దేవుడు సృష్టిని ఏ విధంగా రూపుదిద్దాడో ఈ విధానాన్ని అంతటిని కూడా క్రమంగా మోషే తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఆ క్రమంలోనే ఇక్కడ వెలుగు గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే సృష్టి అంతా కూడా దేవుడు ఎవరి కోసం చేశాడు? తన పోలికలో, తన స్వరూపంలో తను ఇష్టపడి నిర్మించుకున్న మానవుడి కోసం చేశాడు. ఇక్కడ మానవుడి కోసం వెలుగెందుకు చేశాడు అంటే తిమోతి పత్రికలో చెప్పాడు కదా, ఆయన సమీపింపరాని తేజస్సు, ఎవరు కూడా ఆయన్ని సమీపించలేరు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ప్రారంభ వచనాల్లో శరాపుల గురించి తెలియజేస్తారు. శరాపులు అంటే దేవుని దూతల్లో ఒక ప్రైమరీ కేటగిరీ దూతలు అనుకుంటారు. వారి గురించి తెలియజేస్తూ వారి రూపాన్ని అక్కడ వివరిస్తూ అక్కడ ఏం చెప్తాడంటే, ఒక్కో శరాపుకి 6 రెక్కలు ఉంటాయని చెప్తాడు. 2 రెక్కలతో అవి వాటి ముఖమును, 2 రెక్కలతో వాటి పాదములను కప్పుకొచ్చు, 2 రెక్కలతో ఎగురుతూ నిత్యము అంటే ఆకాశము కూడా దేవుని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఆయన్ని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే పరలోకంలో దేవునికి చేరువన్న శరాపులు కూడా దేవుని చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన తేజస్సును తట్టుకోవడం ఎవరి తరము కూడా కాదు. ఇప్పుడు దేవుడు తన సహస్రాలతో ఇష్టపడి మనుషుని చేసుకున్నాడు. దేవుడు మనిషిని నిర్మించినప్పుడే జగత్పునాది వేయబడక మునిపే మనిషితో సహవాసం కలిగి ఉండాలి, మనిషితో నేను జీవించాలి
అనే భావన దేవుని కలిగి ఉంటాడు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథంలో చెప్తాడు. 21వ అధ్యాయంలో చెప్తూ గొర్రెపిల్ల వివాహోత్సవం తర్వాత అక్కడ మనము దేవుని నివాస స్థలం గురించి చెప్తాడు. అక్కడ ఏం చెప్తాడు, ఇదిగో ఇప్పుడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది చెప్తూ ఆయన్ని అక్కడ గొర్రెపిల్లే కాపరిగా ఉండి అక్కడ ఉన్న మనుషుల ప్రతి ఒక్కరి బాష్ప బిందువును తుడిచి వేస్తానని చెప్తాడు. అక్కడ పగటి ఎండ దెబ్బైనను రాత్రి పూట వెన్నెల దెబ్బైనను ఉండదు వచ్చి, అంటే ఎటువంటి చింత బాధ నిట్టూర్పులు ఇవేమి కూడా ఆయన సమక్షంలో ఉండడు, ఎందుకంటే ఆయన మనతో కాపురము చేస్తాడు అని చెప్తున్నాడు. ఓకే, ఇది మైండ్లో ఉంచుకో. ఇప్పుడు దేవుడు మనకి చేరువుగా రావడానికి ఆయన తేజస్సుని తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఎవరు కూడా సమీపించలేకపోతున్నారు. అయితే దేవుని చిత్తం అది కాదు, మనం ఆయన్ని చేరుకోవాలి. కాబట్టి ఆయన తేజస్సును తగ్గించుకున్నాడు. సమస్తము కూడా దేవుని మూలముగానే కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని యోహాను సువార్తలో చెప్తున్నాడు కదా. ఇప్పుడు మనం చూస్తున్న లేదా మనం అనుభవిస్తున్న ఈ వెలుగు మనకు అవసరమే. ఈ వెలుగు ద్వారా మనం ఒకరినొకరు పోల్చుకోగలుగుతున్నాం. ఈ వెలుగు ద్వారా ప్రకృతి అంతా కూడా చాలా రమ్యంగా కనిపిస్తుంది. ఈ వెలుగు ద్వారా పశువులు మిగతావన్నీ కూడా ఎదుగుతున్నాయి. ఈవెన్ ఈ వెలుగు ద్వారా మన శరీరంలో ఉన్న ఎముకలన్నీ కూడా బలపడతాయి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి వెలుగు. దేవుడికి ఇవన్నీ తెలుసు కాబట్టి ఈ సృష్టిని అలా చేసి, పైగా ఇప్పుడున్న కాంతిని మనం తీసుకున్నట్లయితే ఈ కాంతి శాశ్వతం కాదండి. ఈ కాంతికి పరిమితి ఉంది. ఈ కాంతి మనకి ఉన్నంత వరకు వినియోగించుకోవడం అంతవరకే. ఇది ఎక్కువైన సమస్య, తక్కువైన సమస్య. ఈ కాంతి ఒక రోజు పూర్తిగా లయం అయిపోతుంది. అయితే దేవుని గురించి మాట్లాడితే అక్కడ సమీపింపరాని తేజస్సు అని చెప్పాడు కదా, అదేంటే దానికి పరిమితి లేదు. దేవుడు నిత్యము ఉంటాడు. ఆయనతో సహవాసం మనం చేస్తే అది నిత్యము ఉంటది అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచన చేసిన విషయాలు బట్టి దేవుడు తేజస్సు అయితే దేవుడు సృష్టించిన తేజస్సు మరియు ఆయనలో ఉన్న తేజస్సు ఒకటి కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే అంశం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇంకో ప్రశ్న గురించి కూడా ఆలోచన చేసేద్దాం. ఏమిటయా అంటే, దేవుడు ఓకే సృష్టించాడు, మానవుడి కోసం వెలుగు చేశాడు, వెలుగు అంత బాగుంది. దేవుడు మానవుడికి వెలుగు ఇవ్వడమే కాన్సెప్ట్ అనుకుంటే డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదా. మధ్యలో సూర్య చంద్రుల్ని ఎందుకు ఏర్పాటు చేసి, సరే పోనీ ఏర్పాటు చేసి సూర్యచంద్ర నక్షత్రాల ద్వారా ఈ కాంతిని మానవులకి ఇవ్వడం దేవుని చిత్తం అనుకుంటే, మరి ముందుగా వాటిని తయారు చేసి తర్వాత వెలుగుని చేయాలి కదా. ముందు వెలుగుని చేసి తర్వాత వాటిని చేయడం ఏమిటి అనే సందేహాలు వెలువడతాయి. ఇక్కడ మనం ఆగి ఆలోచన చేస్తే ఏ వస్తువు అయినా ఏ పరికరమైనా గొప్పది అని మనం దేన్ని బట్టి చెప్తాము, దాన్ని మనము ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మనం చెప్తాం. మనకి ఆ విషయం బాగా ఉపయోగపడింది అనుకుంటే, ఆ వస్తువు బాగా ఉపయోగపడింది అనుకుంటే ఇది మంచిది, గొప్పది, మేలైంది అని చెప్తాం. ఈ ఆలోచన మీ మనసులో ఉంచుకోండి. చిన్నదా అని చెప్తాను. ఒక దీపం ఉంది. ఒక దీపం జనరల్గా ఏం చేస్తుంది అంటే కాంతిని పుట్టిస్తుంది, అవునా? మనం వెలుగు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీపం ఏం చేస్తుంది, వెలుగును పుట్టిస్తుంది. ఎప్పుడు పుట్టిస్తుంది? దీపంలోని ప్రమిదను మనము వెలిగించినప్పుడు అది వెలుగుని మనకిస్తుంది, అవునా? ఎంతవరకు ఇస్తుంది? ఆ దీపంలో చమురు ఉన్నంత వరకు, ఆ దీపంలో నూనె లేదా కిరోసిన్ ఉన్నంత వరకే మనకిస్తుంది, అవునా? ఎప్పుడైతే అందులో నూనె అది అయిపోయిందో వెంటనే ఆ దీపం ఏమవుతుంది, ఆరిపోతుంది. ఇప్పుడు మనకి ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తాం మనము? ఈ దీపము మనకి ఈ వెలుగుని ఇచ్చింది అని మనం చెప్తాం, అవునా? ఈ వెలుగు ఇచ్చింది కాబట్టి దీపము గొప్పదా అంటే దీపం గొప్పదే, ఎందుకంటే దీపం ఉపయోగపడింది, దీపం మనందరికీ వెలుగునిచ్చింది. ఇప్పుడు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ సూర్య చంద్ర నక్షత్రాల నుంచి వెలుగు దేవుడు పుట్టించుంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామంటే, సూర్య చంద్ర నక్షత్రాలు చాలా గొప్పవి, అవి స్వయం తేజస్సు గలవి, వాటి నుండి మనకు వెలుగు ఉత్పత్తి అవుతుంది అని భావిస్తుంది. ఇప్పుడైతే వైజ్ఞాన రంగంలో మనం చాలా అభివృద్ధి పొందాం కాబట్టి చంద్రుడి నుంచి వెలుగు రావట్లేదు, సూర్యుని వెలుగు మనకి ప్రకాశితం చేస్తుంది అని మనం గ్రహిస్తాం. అయితే పూర్వపు రోజుల్లో చంద్రుడి నుంచి కూడా కాంతి వెలువడేదని జనాలు నమ్మేవారు. సరే, ఎందుకు వాటి నుంచి కాంతి చేయొచ్చు కదా అంటే, వాటి నుంచి కాంతిని చేస్తే ఎవరు గొప్పవారు అవుతారంటే సూర్య చంద్ర నక్షత్రాలు గొప్పవి అవుతాయి, ఎందుకంటే అవి వాటి శక్తిని ఇస్తుంది. కానీ దానికి భిన్నంగా దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిగా వెలుగుని చేశాడు. వెలుగుని చేసి ఆ వెలుగుని అవన్నీ వెళ్ళడానికి ఒక జ్యోతిని, రాత్రిని వెళ్ళడానికి ఒక జ్యోతిని ఏర్పాటు చేసినట్టు మనం చూస్తాం.
ఒకదానికి సూర్యుడు, ఇంకో దానికి చంద్రుడు, మిగతా గణాలకి తారలు, నక్షత్రాలను పేర్లు పెట్టాము. అవునా? ఇదంతా కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అంటే, మన దేవుడు రోషం గలవాడని దేవుని గ్రంథం చెప్తుంది. ఆయన తన మహిమను, ఆయన శక్తిని, ఆయన గొప్పను, ఆయన తేజస్సును ఎవ్వరికి కూడా ఇవ్వడు. ఆయనతో సమానత్వాన్ని, సాటైన తత్వాన్ని పంచుకునే అవకాశం దేవుడు ఎవరికి కూడా ఇవ్వడు. కాబట్టి దేవుడు శూన్యంలో నుండి కాంతిని ఉత్పత్తి చేశాడు. ఉత్పత్తి చేసిన కాంతిని 2 జ్యోతులను ఆకాశం నిర్మించి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క శక్తి మనకు అర్థం. కాబట్టి ప్రియులారా, ఇవంతా కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తుంది. ఆలోచన చేయండి. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను భావిస్తున్నాను. మరి యొక్క వీడియోలో ఈసారి దేవుడు తేజోమయుడు కదా, ఆయన జ్యోతిర్మయుడు కదా, ఫాదర్ ఆఫ్ ది లైట్స్ కదా. మరి చీకటి ఎలా వచ్చిందండి? చీకటి ఎవరు చేశారు? చీకటి ఎలా వచ్చింది? చీకటి ఎందుకుంది? ఇలాంటి ప్రశ్నల గురించి మరి ఒక వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఓపిక మీద మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే తెలియచేయండి. మీకోసం ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. మా కోసం, మా పరిచయం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మీకు తోడుగా ఉండాలి. అసలు